సార్ ఇప్పుడు ఇంకా ఫీల్డ్ లెవెల్ అన్నీ కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు మీ రెజిమెంట్స్, మీ ఆఫీస్, తర్వాత మీరు అందరూ ఉంటాయి కదా ఈ బెటాలియన్స్ అందరూ ఉండేవి బ్యారెక్స్. ఈ బ్యారెక్స్లో ఎట్లా ఉంటుంది సార్? అంటే బ్యారెక్స్లో చాలా కఠినమైన సెక్షన్ ఉంటుంది అని ఇట్లాగా అంటుంటారు. అసలు మార్నింగ్ ఏ టైంకి లెగవాలి, ఎట్లా ఉంటాయి ఆపరేషన్స్? అంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి పీ స్టేషన్ తీసుకుందాం, రెవెల్లీ అంటారు మార్నింగ్. అప్పుడు ఆ టైంలో యూనిట్లో సెంటర్లో ఒక బీగుల్ మోయిస్తారండి. అది వస్తుంది మీకు బీగుల్ సౌండ్స్. ఈ మధ్యన నిన్న బీహారీ అది ఎక్కడో వేరే సౌండ్స్ వినిపించిన వేరే ట్యూన్స్, అటువంటి బీగుల్ వాయిస్తారండి. అంటే బీగుల్ అంటే ఏంటి సార్? ఒక రకమైన వాయిద్యం. జనరల్గా మన ఇండియన్ వాయిద్యం కాదు, అది అమెరికన్ది, సారీ బ్రిటిష్ది. ఏ టైంకి సార్? తెల్లవారుజామున ఏ టైంకి? అది యూనిట్ డిసైడ్ చేస్తుందండి. అంటే ఇప్పుడు మీరు మణిపూర్ వెళ్ళారు అనుకోండి, ఇక్కడ మన 6:30, మనకి అక్కడ 6:30 అయిపోతుంది, ఇక్కడ 5 అయినా కానీ గంటన్నర తేడా వస్తుంది. సో అక్కడ సూర్యోదయం బట్టి డిసైడ్ చేస్తారండి. దానికి యూనిట్ పార్ట్ 1 ఆర్డర్స్ అంటే వేరే డ్రిల్స్ ఉంటాయండి, పార్ట్ 1 ఆర్డర్స్ అంటారు. ఇదంతా పబ్లిష్ అవుద్దండి. ఆ బ్యూగుల్ టైము రెవెల్లీ టైం అంటారు. ఆ టైంలో లేచిన తర్వాత వీళ్ళు మొత్తం అన్ని తీసుకుని పీటీకి జనరల్గా ఫిజికల్ ఫిట్నెస్ ఎష్యూరెన్స్ ఉంటుందండి డైలీ. ఏ టైంకి అది అటెండ్ అవ్వాలి సార్? అదే టైం ఏరియాని బట్టి ఉంటుంది చెప్పాను కదా. అది ఎంతసేపు ఉంటుంది సార్? అది జనరల్గా 40 minutes మినిమం ఉంటుంది. అంటే డిపెండింగ్ అపాన్ ఫీల్డ్ ఏరియాలో అయితే తక్కువ టైం ఉంటుంది, పీస్ ఏరియాలో అయితే 1 hour 1.5 hour కూడా ఉండొచ్చు. తర్వాత మంత్లీ ఇక్కడ పీస్ ఏరియాలో అయితే బ్యాటిల్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని మంత్లీ ఒకటి ఉంటుంది. ఇక్కడ అంటే లోడ్ తీసుకుని పరిగెత్తాల్సి ఉంటుంది 5 kilometers. తర్వాత అటువంటి 4 టెస్టులు ఉంటాయి. అలాగే ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఉంటుంది. అంటే మామూలు యూనిఫామ్ అది వెపన్స్ లేకుండా నార్మల్ పీటీ డ్రెస్లు. ఈ మధ్యన ట్రాక్ సూట్స్ అలవాటు అయినాయి అండి అందరికీ. ఆ ట్రాక్ సూట్లోనే మన బాడీ టెస్టింగ్ అవుతుందండి, జంప్ చేయడం ఇవన్నీ. అంటే ఇంకా ఎలాంటి టెస్టులు జరుగుతాయి సార్ మీ బ్యారెక్స్లో? తర్వాత ఏంటంటే బెడ్ లేఅవుట్ కూడా ఉంటుందండి. లేకపోతే ఏముంది, లేజీ పీపుల్ అయితే ఎలా ఉన్నది చిందరవందరగానే ఉంటుంది. అందుకని చెప్పి దాన్ని కరెక్ట్గా ఎలా పెట్టాలి అంటే పిల్లో ఎక్కడ ఉండాలి, బెడ్షీట్ ఎక్కడ ఉండాలి, బెడ్షీట్కి టేపుని రెడీగా. అంటే ఇప్పుడు దీనికి ఇంకో కారణం ఉందండి. ఇప్పుడు యుద్ధానికి ఎప్పుడు రెడీగా ఉండాలి కదా. ఫీల్డ్ ఏరియాలో అయితే సెకండ్స్లో మినిట్స్లో తయారైపోవాలి. అవును. పీస్లో అయినా సరే 2 గంటల్లో మొబిలైజేషన్ అయిపోవాలి. అందుకని చెప్పి సాక్స్ ఎలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి, మెస్టిన్ ఎలా నీట్గా ఉండాలి, అది కడిగేడా లేదా, కరెక్ట్గా నీట్గా పెట్టాడా, దానికి లేఅవుట్ చార్ట్ ఒకటి ఉంటుందండి. మీకు ఎన్సీసీలో చూసుంటే అది విజిలెన్స్ ఉంటుంది, అలా చేసి పెట్టాలండి. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే నార్మల్గానే ఇస్తారు సార్? నార్మల్గానే ఇస్తారండి. అంటే పూరి కానీ పరోటా కానీ, తర్వాత చపాతీ కాదులేని. ఒకవేళ కొంతమందికి జనరల్గా ట్రూప్స్కి బ్రెడ్ అంటే ఇష్టం ఉండదండి, కానీ ఈ మధ్యన కొన్ని చోట్ల బ్రెడ్ కూడా కొంచెం ప్రొవిజన్ చేశారు. అంటే దాన్ని బ్రెడ్ని స్నాక్స్ కింద అలా వాడడానికి కూడా. ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు పెట్రోలింగ్కి వెళ్తున్నప్పుడు చపాతీలు ఇవన్నీ తీసుకుని వెళ్ళడం, దానిలో కూడా కొన్ని కారణాలు స్మెల్ వస్తుంది. ఇప్పుడు పరోటాలు అనుకోండి, మీరు పచ్చడి తింటుంటే దూరంగా టెర్రరిస్టులు పట్టుకోగలుగుతారు స్మెల్. అందుకని చెప్పి స్మెల్ అనేవి ఉండాలి. అందుకని చెప్పి బ్రెడ్ జామ్ అయితే స్మెల్ జనరల్గా స్మెల్ తక్కువ ఉంటుంది. అటువంటివి కూడా అంటే ప్రతిదానికి ఇంత చాలా ప్రతిదీ అంటే ఆలోచించి చేసే విధానం అండి. గవర్నమెంట్ ప్రతిదీ జవాన్కి ఇంత స్కేల్ అని ఉంటుందండి, అంటే రేషన్స్ ఎలాగ ఇవ్వాలని. అందులోనే మనం యూనిట్లో అడ్జస్ట్ చేసుకుంటే చేస్తాం. ఒకవేళ స్పెషల్గా గ్లేషియర్ ఇటువంటి చోట్ల వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు, వాళ్ళే స్కేల్ మారుస్తారు.